హాయ్, వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. తెలంగాణ రాష్ట్రంలో డీసెట్ 2025 సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో వెబ్ ఆప్షన్స్ అనేవి ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతున్నాయి. చాలామంది స్టూడెంట్స్ వెబ్ ఆప్షన్స్ ఫీజు విషయంలో కన్ఫ్యూజ్ అవుతున్నారు, కామెంట్స్ చేస్తున్నారు. చూడండి, ఫస్ట్ ఫేజ్లో సీట్ ఎవరికైతే రాలేదో, ఆ సీట్ వచ్చినా కూడా మంచి కాలేజ్, వేరే కాలేజ్కి వెళ్ళాలనుకుంటున్నారో ఆ స్టూడెంట్స్ వచ్చేసి మీరు డైరెక్ట్ మూడో ఆప్షన్ ఫిల్ వెబ్ ఆప్షన్స్ అప్లికేషన్ ఫామ్ అని ఉంది కదా, ఆ స్టెప్ నుంచి వెళ్ళాలి. ఎప్పుడైనా కౌన్సిలింగ్లో ఒక్కసారే ఫీజు ఉంటుంది, మళ్ళీ ఫీజు కట్టొద్దు, మళ్ళీ ఐడి అనేది జనరేట్ కాదు. ఎందుకంటే మీ డీటెయిల్స్ అనేది సర్వర్ గుర్తుపెట్టుకుంటుంది కనుక మళ్ళీ మీకు ఫీజు పేమెంట్ అయితే రాదనమాట. సో మీరు డైరెక్ట్ థర్డ్ స్టెప్ వెబ్ ఆప్షన్స్ ఫామ్ ఉంది కదా, ఇక్కడ నుంచి వెళ్ళాలి. వెబ్ ఆప్షన్స్ ఫామ్, మీ హాల్ టికెట్ నెంబరు, మీ పేమెంట్ రిఫరెన్స్ ఐడి, అంటే మీరు ఫస్ట్ ఫీజు కట్టినప్పుడు, ఫస్ట్ ఫేజ్లో ఫీజు కట్టినప్పుడు ఐడి వచ్చింది కదా, ఐడి, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్, ఈ 4 డీటెయిల్స్ ఎంటర్ చేసి గెట్ ఓటీపీ అని చెప్పండి. అప్పుడు మీకు ఓటీపీ వస్తుంది మీ మొబైల్ నెంబర్కి. ఆ ఓటీపీని ఎంటర్ చేయండి. ఇట్లా మీ డీటెయిల్స్ వచ్చిన తర్వాత ఇక్కడ మీ కాలేజెస్ సెలెక్ట్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. చాలా కాలేజెస్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇగో డిస్ట్రిక్ట్ వస్తుంది, కోర్స్ టైప్ వస్తుంది. ఎక్కువ ఆప్షన్స్ పెట్టుకోండి. 1000 సీట్లు మాత్రమే ఉన్నాయి. మీరు ఎక్కువ ఆప్షన్స్ పెట్టుకుంటేనే ఈ ఫేజ్లో మీకు సీట్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ విధంగా లాస్ట్కు మీరు ఎన్ని కాలేజీలు పెట్టుకురు అనేది ఇట్లా లిస్ట్ రావడం జరుగుతుంది. ప్రిఫరెన్స్ నెంబర్ 1, ప్రిఫరెన్స్ నెంబర్ 2, ఆ విధంగా మీరు చాలా కాలేజీలు సెలెక్ట్ చేసుకున్న తర్వాత లాస్ట్కు సబ్మిట్ చేయండి. అప్పుడు యువర్ వెబ్ ఆప్షన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ, ప్లీజ్ నోట్ యువర్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఫర్ ఫ్యూచర్ కరస్పాండెన్స్ అని వస్తుంది. అప్పుడు ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ని అయితే గుర్తుపెట్టుకోండి, ఆర్ ప్రింట్ తీసుకోండి. ఒకసారి మీ సేవింగ్ ఆప్షన్స్ ఇదంతా ప్రింట్ తీసి పెట్టుకోండి. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.